హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి అమెరికాలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ముఖ్యంగా తూర్పు కోస్తా రాష్ట్రాలు ఇళ్ల ధరలు భారీగా పతనమైనవి. అయితే 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే దారుణంగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఇళ్ల ధరలు ఆకాశాన్ని దాటిన పశ్చిమ కోస్తా రాష్ట్రాల్లో కూడా రియల్ ఎస్టేట్ జోరు తగ్గింది. గడిచిన ఏడాది కాలంలో మార్కెట్లో కనిపిస్తున్న గణాంకాలు రియల్ ఎస్టేట్లో ఆందోళన కల్పిస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం అమెరికాలోని టాప్ 100 నగరాల్లో దాదాపు 22 ప్రధాన నగరాల ఇళ్ల ధరలు భారీగా పడిపోయాయి అని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు దక్షిణ ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన భూముల ధరలు ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులోకి వస్తున్న పెట్టుబడిదారులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. అసలు అమెరికా హౌసింగ్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ధరలు ఎందుకు ఇంతలా పడిపోయాయి, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ చూస్తున్నవారు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మేము చేయడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఆస్టిన్. కరోనా సమయంలో ఈ నగరానికి టెక్ కంపెనీలు క్యూ కట్టడంతో ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ బుడగ పేలిపోయింది. గడిచిన 3 సంవత్సరాల్లో ఇళ్ల ధరలు ఏకంగా 26% మీద పడిపోయినాయి. 2008 ఆర్థిక మాంద్యం సమయంలో కూడా ధరలు కేవలం 4% తగ్గగా ఇప్పుడు అంతకంటే తక్కువగా 6 రెట్లు ఎక్కువగా పతనం నమోదైందని చెప్పి నిపుణులు అయితే భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కేవలం అమ్మకానికే కాదు, అద్దె మార్కెట్లో కూడా కుబేలు అయింది. నగరంలో అపార్ట్మెంట్లు అద్దెలు 22% తగ్గినాయి. కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్లలో అద్దెదారులు దొరకక యాజమాన్యులు రకరకాల ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. కొన్ని చోట్ల 10 వారాలు పాటు ఉచితంగా అద్దెకు ఉండే వెసులుబాట్లు కూడా కల్పిస్తున్నారు. అద్దెకు దిగిన వారికి నగదు ప్రోత్సాహాలు కూడా ఆశ చూపుతున్నారు. ధరలు ఇలా పడిపోవడానికి కారణం డిమాండ్కి మించి ఇల్లు నిర్మాణం జరగడమే. కరోనా సమయంలో ఏర్పడిన హైప్ చూసి బిల్డర్స్ భారీగా ఇళ్ల నిర్మించారు. అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంపుతో కొత్తగా ఇల్లు కొనేవారికి కరువయ్యారు. అయితే ప్రస్తుతం ఆస్టిన్లో ఇళ్ల నిర్మాణం అధికంగా ఉండటంతో అమ్మేవారికి నష్టకాలం మొదలైంది. అయితే ఈ ప్రభావం కేవలం ఆస్టిన్కే పరిమితం కాలేదు. నాష్విల్, ఫీనిక్స్, అట్లాంటా వంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ నేల చూపులు చూస్తుంది. అయితే ఇది పెట్టుబడిదారులకు నష్టం అయినా సొంత ఇల్లు కొనుక్కునే వారికి మాత్రం సువర్ణ అవకాశం అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరో ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని నిపుణులు చెబుతున్నారు. తాజా డేటా ప్రకారం ఫ్లోరిడా రాష్ట్రంలోని 8వ అతిపెద్ద నగరాల్లో 7 చోట్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా కేప్ కోరల్ పోర్ట్ ప్రాంతంలో అత్యధికంగా 10.8% వరకు పతనం మొదలైంది. ధరలు పడిపోవడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మార్టిగేజ్ రేట్లు 6.2% కన్నా పైన ఉండటంతో కొనుగోలుదారులు వెనకబడుతున్నారు. మార్కెట్లో కొత్త ఇళ్లలో నిర్మాణం గత ఏడాది కంటే 20% పెరిగింది. డిమాండ్ లేకపోవడంతో దాదాపు 27% మంది విక్రేతలు తాము కట్టినటువంటి ధరలు, అంటే వారు రెంట్కి వచ్చేవాళ్ళు వారు కోరినటువంటి ధరలు తగ్గించుకోవాల్సి వస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్, తర్వాత న్యూయార్కు, అలాగే చికాగో లాంటి దేశాల్లో స్వల్పంగా ధరలు పెరుగుతున్నా మునుపటి జోరు లేదు. మారుతున్న కాలంతో పాటు అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. లే ఆఫ్స్ భయం, పెరిగిన ఖర్చులు, ఐటీ రంగంలో అనిశ్చితి వల్ల జీవనశైలి మార్పులు కూడా వచ్చాయి. డెలాస్లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ భారీ భవంతులను అమ్మేసి సింపుల్ లైఫ్లోనే మారడం ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతుంది. అమెజాన్, యూపీఎస్ వంటి దిగ్గజ సంస్థలు లే ఆఫ్స్, ఏఐ రావడంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన పెరుగుతుంది. 2026 నాటికి వడ్డీ రేట్లు 6% కంటే తక్కువగా చేరుకునే అవకాశం ఉండటంతో అప్పుడు మళ్ళీ కొనుగోలుదారులు పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.